మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అపవాది వచ్చి, ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పి ప్రభువుని శోధిస్తున్నప్పుడు ప్రభువు పలికిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇది రాయబడి ఉన్నది. మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వస్తున్న ప్రతి మాట వలన జీవిస్తాడు అని రాయబడి ఉన్నది కదా. ఇట్ ఈస్ రిటన్. అది రాయబడి ఉన్నది కదా అని ప్రభువు దేవుని వాక్యముతో సాతానుతో యుద్ధం చేశాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ బిడ్డలు బంధింపబడి ఉంటే నువ్వేం చెప్పాలంటే అపవాదితో, అపవాది నువ్వేమి చేయలేవు, రాయబడి ఉన్నది. అది ఏమిటి అంటే, నీ బిడ్డలను నేను బందీలుగా ఉన్నవారిని విడిపిస్తానని. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 22వ వచనంలో నా ప్రభువు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నా. నా బిడ్డలు విడిపించబడతారు, ఎక్కడ వాళ్ళు చిక్కుకున్నారో ఆ చిక్కులోంచి వాళ్ళు బయటికి వస్తారు అని చెప్పి, ప్రియులారా, అపవాదికి విరోధంగా తల్లి ఒక యోధురాల్లాగా నిలబడాలి.